షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 44. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం టెక్నికల్ అనాలిసిస్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు విశ్వసనీయమైనటువంటి బేరిస్ రివర్సల్ ప్యాటర్న్ అయినటువంటి హెడ్ అండ్ షోల్డర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్యాటర్న్ సాధారణంగా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత ఏర్పడుతుంది. ఇది మార్కెట్ లో ట్రెండ్ చేంజ్ జరగబోతుందని ముఖ్యమైన హెచ్చరిక ఇది తెలియజేస్తుందండి. గుర్తుపెట్టుకోండి. మీరు చూసినట్లయితే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపించినప్పుడు బయ్యర్స్ బలహీన పడుతున్నారని, మనం సెల్లర్స్ అనే వాళ్ళు మార్కెట్ పై కంట్రోల్ కాస్తున్నారని అర్థం చేసుకోవాలా. అందుకే ఇది హై ప్రాబబిలిటీ రివర్సల్ ప్యాటర్న్ గా మనం పరిగణించవచ్చు. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ స్ట్రక్చర్ ని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, ఇది మొత్తం కూడా ప్యాటర్న్ లో అత్యంత ఎత్తైన పీకు, తర్వాత ప్రైస్ మళ్ళా పుల్ బ్యాక్ అవుతుంది, చివరిగా రైట్ షోల్డర్ ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, రైట్ షోల్డర్ ఏర్పడుతుంది. ఇది హెడ్ కంటే తక్కువ ఎత్తులో ఉంటది. ఈ రెండు పుల్ బ్యాక్ లోస్ ను కలిపే లైన్ నే నెక్ లైన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది నెక్ లైన్ అవుతుంది. సో కాబట్టి ఈ రెండు పుల్ బ్యాక్స్ మెయిన్ గా ఉంటది. అండ్ ప్రైస్ నెక్ లైన్ ను బ్రేక్ చేసినప్పుడే ప్యాటర్న్ పూర్తిగా కన్ఫర్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ పుల్ బ్యాక్ అనేది ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ లో ఇక్కడ కిందకు నగ్గుతుందో అప్పుడు మాత్రమే మనం తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మార్కెట్ ప్యాటర్న్ ఉన్నటువంటి మొదట బయ్యర్స్ ని పూర్తిగా కంట్రోల్లో ఉంటారు. అందుకే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంటుంది. హెడ్ ఏర్పడిన సమయంలో బయ్యర్స్ మరోసారి ప్రైస్ ని కొత్త హైకి తీసుకెళ్తా ఉంటారు. కాబట్టి ఆ తర్వాత ఆ మూమెంటం తగ్గటం ప్రారంభమవుతుంది. రైట్ షోల్డర్ ఏర్పడే సమయంలో బయ్యర్స్ కొత్త హైను సృష్టించలేరు. ఇది డిమాండ్ తగ్గుతుందని సంకేతం అండి. అదే సమయంలో సెల్లర్స్ ని క్రమంగా మార్కెట్ లోకి ఎంట్రీ అవుతారు. నెక్ లైన్ బ్రేక్ డౌన్ జరిగే సమయానికి సెల్లర్స్ పూర్తి కంట్రోల్ సాధిస్తారండి. ఇది బేరిష్ ట్రెండ్ రివర్సల్ ప్రారంభం. సో ఇప్పుడు దాకా మరి ఎప్పుడు ట్రేడ్ చేయాలి? ఈ ప్యాటర్న్ పూర్తయ్యే వరకు ఓపిక్ గా వెయిట్ చేయాలి. అండ్ నెక్ లైన్ కింద స్ట్రాంగ్ గా బేరిస్ ఉంటుందానికి మీరు వెయిట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ కూడా యావరేజ్ కంటే ఎక్కువగా ఉండాలా. అప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ తీసుకోండి. బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి. స్టాప్ లాస్ ని రైట్ షోల్డర్ పైకి ఉంచాలి. టార్గెట్ ని హెడ్ నుండి నెక్ లైన్ వరకు ఉన్న డిస్టెన్స్ ఆధారంగా క్యాల్కులేట్ చేయాలి. ఈ డిస్టెన్స్ ని బ్రేక్ డౌన్ పాయింట్ కింద ప్రాజెక్ట్ చేస్తే టార్గెట్ వచ్చేస్తుంది. ఇది ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క హెడ్ అండ్ షోల్డర్. అండ్ ఇంకోటి ఫైనల్ గా ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ అన్నప్పుడు మీకు ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఈ ప్యాటర్న్ ఫామ్ అవడానికి మీరు కొంత టైం పడుతుంది. అది అయిపోయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు దీంట్లో కనుక ఇంతకు ముందులో ఏమన్నా ఫేస్ చేసినట్లయితే అలాంటిది చార్ట్స్ మీరు ఎక్కడ చూసారు, ఆ చార్ట్ నేమ్ అండ్ ఏ కంపెనీ చూసారో కూడా మీరు పెట్టండి. ఓకేనా?